రైట్, అంగరంగ వైభవంగా అయోధ్య వీధులు కలకలాడిపోతున్నాయి. మనం సీతారాముల వారి కళ్యాణం జరిగినప్పుడు సామంతరాజులు పక్క రాజ్యాల నుంచి చాలా మంది ప్రముఖులు వచ్చారంటూ ఉంటాం. ఇవాళ ఈ కనువిందు చేసే దృశ్యాలు చూస్తుంటే ఆ అద్భుత ఘట్టాలు ఇంకా ఎంత బాగుండుంటాయా అనిపిస్తోంది. మా ప్రతినిధి హిమబిందు ప్రస్తుతం సిద్ధంగా ఉన్నారు. హిమబిందు, ప్రధాన కార్యక్రమాలకి సంబంధించి ఆధ్యాత్మిక ప్రముఖులు ఎవరెవరు వచ్చారనే దానిపై మీ వద్ద ఉండే సమాచారం ఏంటి హిమబిందు? మరిన్ని వివరాలు చెప్పండి. స్వప్న, ప్రస్తుతం చూస్తున్నాం దేశ నలుమూలల నుంచి ప్రధానంగా అన్ని రాష్ట్రాలకి సంబంధించిన హిందూ ప్రతినిధులు, ఆధ్యాత్మికవేత్తలతో పాటు సాధువులు ప్రత్యేకంగా చెప్పుకోవాలి. స్వప్న, 4,000 మంది సాధువులు దేశ నలుమూలల నుంచి కూడా ప్రత్యేకంగా ఇక్కడికి చేరుకున్నారు. వాళ్ళంతా కూడా ఈ క్రతువులో పాల్గొనబోతున్నారు. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః అంటూ కూడా అయోధ్య వీధులన్నీ కూడా మార్మోగిపోతున్నాయి ఉదయం నుంచి కూడా. నేను ప్రస్తుతం ఉన్న ప్రదేశం హనుమాన్ గర్హి ప్రదేశం. రాముడి భక్తుడు హనుమంతుడంత భక్తుడు ఇంకెవరు ఉండరు రాముడికి అని అంటారు. అటువంటి హనుమంతుడి ఆలయం దగ్గర ప్రస్తుతం ఉన్నాను. హనుమాన్ గడి అని కూడా దీన్ని అంటారు. మొత్తం నిఘా నీడలో ఉంది అని చెప్పుకోవచ్చు అయోధ్య మొత్తం కూడా. ఇక్కడ నా పక్కనే ఉన్నారు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలు మొత్తం కూడా హనుమాన్ గర్హి దగ్గర ప్రస్తుతం పహారా కాస్తున్నాయి. దాంతో పాటుగా ఉత్తరప్రదేశ్ స్టేట్ పోలీస్ మనకు కనబడుతున్నారు. వీళ్ళంతా కూడా అయోధ్యలో ఎటువంటి సెక్యూరిటీ ఇబ్బంది లేకుండా ఉండడం కోసం అని చెప్పి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని కూడా ప్రధానంగా చెప్పుకోవచ్చు. మనం ప్రస్తుతం 100 కెమెరాలతోటి నిఘా ఏర్పాట్లన్నీ కూడా ఇక్కడ ఉత్తరప్రదేశ్ పోలీసులు చేశారు. పూర్తి నిఘా నీడలో అయోధ్య మొత్తం కూడా ఉంది. మీకు నా లెఫ్ట్ సైడ్ ఒక్కసారి చూపించే ప్రయత్నం చేస్తాను. కేవలం ఎవరైతే విఐపి వెహికల్స్ పాసెస్ వీళ్ళున్న వాళ్ళనే అనుమతిస్తున్నప్పటికీ కూడా రోడ్లన్నీ కూడా ప్రస్తుతం మనకు కనబడుతున్నాయి. పాస్లున్న వెహికల్స్ కూడా ఎంతలా జామ్ అవుతున్న పరిస్థితి ఉందో. మొత్తం విఐపి ప్రోటోకాల్ ఉన్న నేపథ్యంలో కూడా పోలీసులు ప్రత్యేకించి జాగ్రత్తలు తీసుకుంటున్న పరిస్థితి కూడా మనకు కనబడుతోంది. 10:25 ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అయోధ్య ఎయిర్పోర్ట్లో అడుగుపెట్టబోతున్నారు. అక్కడి నుంచి ప్రత్యేకంగా రామ మందిరానికి దగ్గరలోనే ఉండే ఒక పాఠశాల దగ్గర ప్రత్యేకించి ఒక హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. ఆ హెలిప్యాడ్ దగ్గరికి ఆయన చేరుకుంటారు. ఆ తర్వాత ప్రధాన క్రతువులో పాల్గొంటారు. స్వప్న, 10:25 దగ్గర నుంచి కూడా ఆయన అయోధ్యలోనే ఉండబోతున్నారు. అదేవిధంగా 10 లక్షల దీపాలతోటి సాయంత్రం ఒక ప్రత్యేకమైన దీపాలంకరణ చేయబోతున్నారు సరయూ నది దగ్గర. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఉదయం నుంచి కూడా రాముణ్ణి పూజించండి, ఇంట్లో దీపం వెలిగించండి. అదేవిధంగా అయోధ్య రాముని అక్షితలు దేశవ్యాప్తంగా కూడా ఇప్పటికే పంపిణీ చేశారు. ఇవన్నీ కూడా చెప్తున్నారు. దీంతో పాటుగా 10 లక్షల దీపాలతోటి అలంకరణ చేయబోతున్నారు. ఈ రోజున ఒక దీపావళిగా సెలబ్రేట్ చేసుకోవాలి హిందూ సమాజం మొత్తం అని కూడా శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఇప్పటికే పిలుపునిచ్చింది. సరయూ నది ఒడ్డున దాన్ని ఈ రోజు ప్రత్యేకంగా కూడా చేపట్టబోతున్నారు. మొత్తం అయోధ్య మొత్తం కూడా సర్వాంగ సుందరంగా ముస్తాబైపోయింది. ఒకవైపు పూల అలంకరణలు, అదేవిధంగా శ్రీరామ నామ జపంతో కూడా అయోధ్య మారుమోగిపోతోందని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ప్రధాన క్రతువు దగ్గరకు వచ్చేసరికి ఇప్పటికే ఏదైతే 14 రోజుల ముందు నుంచి మొదలయ్యాయో ఆ కార్యక్రమాలన్నీ కూడా పూర్తయిపోయినట్టుగా కూడా చెప్తున్నారు. పాలతోటి అభిషేకించడం, సరయూ నది జలాలతోటి అభిషేకం చేయడం, అదేవిధంగా గర్భగుడి మొత్తాన్ని సరయూ నదీ జలాలతోటి శుభ్రం చేయడం, ఇలాంటి అన్ని పనుల్ని కూడా పూర్తి చేశారు. ధాన్యంలో బాలరాముడి విగ్రహాన్ని ఉంచి దానికి కావలసిన పటిష్టతని సమకూర్చారు అని కూడా ఇప్పటికే చెప్తున్నారు. సో ప్రధాన క్రతువు మాత్రం 12:29:08 నుంచి 12:30:32 వరకు 84 సెకండ్ల పాటు జరగబోతోంది. మరొక అంశం ఏంటంటే ఈ విగ్రహం ముందు అద్దాన్ని ఉంచి ఆ తర్వాత మాత్రమే దర్శన భాగ్యం కల్పించే అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. స్వప్న.